గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి చాలా మందికి ఈ కాంటాక్టర్ వైరింగ్ అనేది చాలా ఇబ్బంది పెడుతుందండి. మామూలుగా మనకి ఈ కాంటాక్టర్లు అనేవి మనకి డొమెస్టిక్ గాను అలాగే కమర్షియల్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటిల్లో కూడా మనకి ఈ కాంటాక్టర్లో ఇండోర్ అనేది లేకుండా మనకి చిన్న పీసీబీ బోర్డు ఒకటి ఉండి దాని నుంచి అయితే మనకి సబ్ జీరో టైప్లో మనకి సబ్ జీరోస్ అనేది ఉండి మనకి ఆ కాంటాక్టర్ మనకి వర్క్ అనేది అవడం జరుగుతుందండి. ఎక్కువగా మనకి ఇవి వాటర్ ప్లాంట్లో కనబడతా ఉంటాయి. అలాగే మనకి 2 టన్ ఏసీల్లో అంటే ఇటువరకు 1.5లో కూడా ఉండేయండి. అవి మామూలుగా మనకి ఈ ఇన్వర్టర్ మోడల్ వచ్చిన తర్వాత అవి తగ్గిపోయినాయి అనమాట. మనకి ఇప్పుడు ఇందులో మీకైతే డొమెస్టిక్ గా ఉండేది చెప్తానండి. అలాగే తర్వాత మనకి కమర్షియల్ గా సబ్ జీరో నుంచి కూడా మనకి కమర్షియల్ గా ఎలా మనం అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది, కానీ నేను దాని నుంచి కూడా చెప్తాను. మనకైతే ఫస్ట్ డొమెస్టిక్ గా అంటే హౌస్ పర్పస్ లో వాడే వాటికి మనం ఈ కాంటాక్టర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం అయితే చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇందులో చూడండి, మనకి ఇదిగోండి ఇది ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్, తర్వాత మనకి ఇది కనెక్టర్ అనమాట, వైర్లన్నీ కనెక్ట్ చేసేది. ఇదైతే మనకి అవుట్డోర్ లో ఉండడం జరుగుతుంది అనమాట. తర్వాత మనకి కాంటాక్టర్ కూడా ఈ అవుట్డోర్ లోనే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇదిగోండి ఇది ఈ ఇండోర్ యూనిట్ నుంచి మనకైతే మనకి 3 వైర్స్ అనేది రావడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. మనకి ఇండోర్ యూనిట్ నుంచి మనకి 3 వైర్స్ అనేది మనకి రావడం జరిగింది అనమాట. 3 వైర్స్ అనేది వస్తాయి. 3 వైర్స్ అనేది మనకి ఇండోర్ నుంచి వస్తాయి అనమాట. అందులో ఒక వైర్ వచ్చి మనకి 3 వైర్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇందులో ఏమేమి వైర్లు వస్తాయి అనేది కూడా మనకైతే ఖచ్చితంగా తెలియాలన్నమాట. మనకి ఇందులోంచి ఒక వైర్ వచ్చి మనకి ఒక ఫేస్ వైర్ అనమాట. ఫేస్ వైర్ అనేది రావడం జరుగుద్ది అనమాట. అలాగే మనకి ఫేస్ వైర్ అనేది రావడం జరుగుద్ది. మనకి ఇందులో ఫేస్ వైర్ అనేది రావడం జరుగుద్ది అనమాట. ఈ ఫేస్ వైరు మీకు అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఫేస్ వైర్ అనేది మనకి ఇందులోంచి ఒకటి వస్తుంది అనేది మీకు తెలుసు. ఫేస్ వైర్ అనేది వచ్చింది అనమాట. ఆ తర్వాత మనకి దీంతో పాటు ఏమొస్తుంది, ఇంకో వైరు మీకు న్యూట్రల్ వైర్ అనేది రావడం జరుగుతుంది. ఫేస్ తర్వాత మీకు న్యూట్రల్ వైర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. తర్వాత మనకి ఇలా న్యూట్రల్ వైర్ అనేది కూడా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. ఫేసు న్యూట్రల్ మనకి ఫేసు న్యూట్రల్ మనకైతే రావడం జరిగింది. ఇప్పుడు తర్వాత మనకి ఇందులో అతి ముఖ్యమైనది ఏంటిది, ఎర్త్ అనమాట. ఎర్త్ వైర్ అనేది కూడా వస్తుంది కదా ఫ్రెండ్స్. మనకి ఫేస్ వచ్చింది, న్యూట్రల్ వచ్చింది, అలాగే మనకి ఎర్త్ వైర్. మనం ఇక్కడ చూడండి, రెడ్ అనేది మనకి లైన్, అంటే అక్కడ ఎల్లో ఎన్నో ఈ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మనకి వాటిని మనమైతే ఎల్ అంటే లైన్ అనేది ఫేస్ కింద, అలాగే ఎన్ అనేది న్యూట్రల్ కింద, ఈ అనేది ఎర్త్ కింద తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ 3 వైర్లతో పాటు మనకైతే ఒక 4th వైరు మనకు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. 4th వైర్ అనేది రావడం జరుగుద్ది అనమాట. ఆ 4th వైరే మనకి ఈ కాంటాక్టర్ అనేది మనకి వర్క్ అనేది జరుగుద్ది అనమాట. ఈ 4th వైర్ ఏమిటి అంటే ఈ వైరే మనకి దీన్ని సిగ్నల్ వైర్ అని అంటాం మనం. దీన్ని మనమైతే సిగ్నల్ వైర్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు చూడండి, ఇది మనకి ఫస్ట్ వైర్ వచ్చేసి మనకి ఇది ఎల్ అంటే ఫేస్ అనమాట, ఫేస్ వైర్. అలాగే మనకి నెక్స్ట్ వైర్ వచ్చి ఎన్ అనమాట. ఎన్ అంటే న్యూట్రల్, ఎన్ అంటే న్యూట్రల్ వైర్, ఎన్ అంటే న్యూట్రల్. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎర్త్. ఇది ఎలాగో బాడీకి వెళ్ళిపోద్ది, మనం దీని గురించి పెద్ద పట్టించుకోకల్లా. తర్వాత మనకున్న సిగ్నల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది సిగ్నల్ వైర్ అనమాట. సిగ్నల్ అంటే ఇక్కడ మనం కమ్యూనికేషన్ అండ్ ఫీడ్బ్యాక్ అంటాకి వీల్లేదనమాట. ఎందుకంటే ఓన్లీ దీన్ని సిగ్నల్ వైర్ కిందే మనం ఇక్కడ అనాలి. ఇన్వర్టర్లో లాగా కమ్యూనికేషను లేదంటే ఫీడ్బ్యాక్ అలా అనం, ఇక్కడ సిగ్నల్ అని అంటాం. దీంట్లో చూడండి, మనకైతే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ 4 వైర్స్ కూడా మనకి ఇండోర్ నుంచి అయితే మనకి వస్తాయి. మామూలుగా అయితే మామూలాటిలో 3 వైర్సే వస్తాయి. ఏమొస్తాయి 3 వైర్స్, లైను, న్యూట్రల్, ఎర్త్, అంటే ఫేస్, న్యూట్రల్, ఎర్త్ అనమాట. కానీ ఇందులో అదనంగా ఒక వైరు సిగ్నల్ అనే వైర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు దీని వైరింగ్ మనమైతే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీని వైరింగ్ మనకి ఇలా లైన్ వచ్చింది, న్యూట్రల్ వచ్చింది, ఎర్త్ వచ్చింది, సిగ్నల్ వచ్చింది. 4 వైర్స్ వచ్చాయి. ఈ 4 వైర్స్ ని మనకి ఇదిగోండి ఇక్కడ 4 పోల్ కనెక్టర్ అనమాట. ఇది ఈ 4 పోల్ కనెక్టర్ లో మనమైతే ఇదిగోండి ఈ వైర్లు తీసుకెళ్లి మనమైతే అక్కడ ఇన్సర్ట్ అనేది మనం చేస్తాం అనమాట. మనకి ఆ వైర్లు తీసుకెళ్లి ఇక్కడ మనం యాజిటీజ్ గా మనకైతే ఇన్సర్ట్ అనేది చేసేస్తాం. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా ఇక్కడ, ఇదిగోండి ఇలా లైన్ అనేది ఇచ్చేసాం ఫ్రెండ్స్. సేమ్ లైన్ అనేది ఇచ్చేసాం. అంటే లైన్ అంటే మనం ఫేస్ అనేది ఇచ్చేసాం అనమాట. తర్వాత మనం యాజిటీజ్ గా ఇక్కడ నుంచి న్యూట్రల్ అనేది కూడా
మనం న్యూట్రల్ కూడా తీసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి న్యూట్రల్ కూడా తీసుకుని మనమైతే ఇదిగోండి ఇక్కడ నుంచి న్యూట్రల్ కూడా ఇక్కడికి ఇచ్చేసాం, లైన్ ఇచ్చేసాం, అలాగే న్యూట్రల్ను ఇచ్చేసాం. ఓకేనా ఫ్రెండ్స్, లైన్ అయిపోయింది, న్యూట్రల్ అయిపోయింది. తర్వాత మనం ఇక్కడ ఎర్త్ అనేది మనం దీన్ని అవుట్డోర్ గ్రౌండ్కి ఇచ్చేసుకుంటాం ఫ్రెండ్స్. అవుట్డోర్ గ్రౌండ్ ఇస్తాం. సరే, ఇక్కడ మనకైతే ఇక్కడ 4 పోల్ కనెక్టర్ అనేది తీసుకున్నాం కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ గా మనం అయితే ఏంటంటే ముందు దీనికే ఇచ్చుకుంటాం. దీనికి ఇచ్చుకుని మనం దీని నుంచే మనం అయితే తీసుకోవడం జరుగుద్ది. మామూలుగా ఇక్కడ ఏంటంటే లైను, న్యూట్రల్, సిగ్నల్, ఎర్త్ ఇలా ఉంటాయి. మనకేంటి ఎర్త్ అనేది చివర లాస్ట్ పాయింట్ లో అయితే మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎర్త్ అనేది చివర లాస్ట్ పాయింట్ లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు దీన్ని గమనించుకోండి ఫ్రెండ్స్. మనకి ఎర్త్ అనేది చివరి పాయింట్ లో ఇచ్చేసాం. ఓకేనండి. మనకి తర్వాత ఇక్కడ మిగిలింది ఏంటి, ఎల్లో అంటే సిగ్నల్ వైర్ అనమాట. సిగ్నల్ వైర్ ఇక్కడైతే మిగిలింది కదండి. ఈ సిగ్నల్ వైర్ ని మనం అయితే తీసుకెళ్లి ఇదిగోండి ఇక్కడ నుంచి మనం సిగ్నల్ ని కూడా తీసుకొస్తున్నాం. సిగ్నల్ ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి మనం అయితే చూడండి ఫ్రెండ్స్, మనం 4 వైర్స్ కూడా మనం కనెక్టర్ అనేది ఇచ్చేసాం. ఏమేమి ఇచ్చాం ఇక్కడ కనెక్టర్ అనేది మనం ఏమేమి ఇచ్చాము కరెక్ట్ గా ఈ వైర్లు తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఇచ్చాం. ఇదిగోండి ఇక్కడ ఫేస్ ఇచ్చాం అంటే లైన్ అనమాట. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ న్యూట్రల్ అనేది ఇచ్చాం, న్యూట్రల్ అనమాట, న్యూట్రల్ సప్లై అనమాట. తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ గ్రీన్ అంటే ఎర్త్ అనేది లాస్ట్ లో ఇవ్వాలని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎర్త్ అనేది లాస్ట్ లో ఇచ్చాం. తర్వాత మనకి ఇక్కడ ఉన్న సిగ్నల్ అనమాట. సిగ్నల్ అనేదాన్ని మనం అయితే ఇక్కడ లైన్, న్యూట్రల్, సిగ్నల్, ఎర్త్ కింద మనం అంటే ఫేస్, న్యూట్రల్, సిగ్నల్, ఎర్త్ కింద ఇచ్చేసాం. ఇండోర్ నుంచి వచ్చింది యాజ్ ఇట్ ఈజ్ గా మనం అయితే కనెక్టర్కి ఇచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కనెక్టర్కి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే ఈ కాంటాక్టర్ అనేది లేదంటే మనకి అవుట్డోర్ కి డైరెక్ట్ గా ఈ ఫేస్, న్యూట్రల్, ఎర్త్ అంటే మామూలుగా 3 వైర్లు ఉండే వాటిల్లో అయితే ఏంటి ఫేస్, న్యూట్రల్, ఎర్త్ ఈ 3 ఉంటాయి కాబట్టి కాంటాక్టర్ లేని మనకి నాన్ ఇన్వర్టర్ ఏసీలకి 3 వైర్లే ఉంటాయి. ఎర్త్ ఏమో గ్రౌండ్కి వెళ్ళిపోతుంది. అలాగే ఫేస్, న్యూట్రల్ లోపల సప్లై అనేది మనకి లోపలికి వెళ్ళిపోయి మన కంప్రెసర్కి తర్వాత మనకి అవుట్డోర్ ఫ్యాన్ రన్ అవడానికి సప్లై అనేది వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏమవుద్దంటే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కాంటాక్టర్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. మనకి ఈ కాంటాక్టర్ లో పోల్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనకి సింగిల్ పోలు, 2 పోలు కాంటాక్టర్లు అయితే మనకి ఎక్కువగా వాడతాము. అలాగే 3 పోలు, 4 పోలు, 6 పోలు ఇవి మనం ఇక్కడ వాడమన్నమాట. అవన్నీ కూడా మనకి 3 ఫేస్ వైరింగ్ లో వాడతాం అనమాట. ఇక్కడ మాత్రం సింగిల్ పోలు లేదా 2 పోల్ కాంటాక్టర్లే మనం అయితే వాడడం జరుగుద్ది అనమాట. ఇప్పుడు మనం దీని వైరింగ్ మనం ఇప్పుడు ఇక్కడ మనం ఎలా చూడాలి, ఇప్పుడు ఇక్కడ కాంటాక్టర్ ఉంది ఇక్కడ అంటే మీకు డిస్టర్బెన్స్ గా అర్థం కాదు కాబట్టి ఇక్కడ మనకైతే దాని పిన్స్ అనేది ఎలా ఉంటాయి అనేది ఇక్కడ వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంటాయి మనకైతే ఇక్కడ చూడండి దీంట్లో వచ్చేసి మనకి ఇదిగో ఇక్కడ ఫస్ట్ మనకైతే దీంట్లోంచి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఇక్కడ నుంచి ఒక కాయిల్ పోల్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ అలాగే ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి ఒక పోల్ అనేది రావడం జరుగుతుంది. అంటే 2 పోల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి అనమాట. 2 పోల్స్ అనేవి ఉన్నాయి. మనకు తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక ఉన్నది ఇక్కడ ఏంటి మనకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇన్పుట్ సప్లై అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలన్నమాట ఇన్పుట్. అలాగే మనకు నెక్స్ట్ అనేది మళ్ళీ ఇంకో వైర్ అంటే ఇన్పుట్ అనేది మనం లైన్ తీసుకున్నాం. అలాగే మనం ఇక్కడ లైన్ తర్వాత మరి న్యూట్రల్ కూడా తీసుకోవాలి కదా ఫ్రెండ్స్. మనకి న్యూట్రల్ కూడా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి మనం అయితే సేమ్ ఇదిగోండి ఫ్రెండ్స్ కాంటాక్టర్ అనేది ఈ రకంగా ఉంటది అనమాట. కాంటాక్టర్ మనకి ఈ కాంటాక్టర్ లో ఈ రకమైన పోల్స్ అనేవి ఉంటాయి. ఈ కాంటాక్టర్లు ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ రకమైన పోల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇదిగోండి మీకు చూడండి ఇక్కడ ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్. మనకి ఈ 2 పోల్స్ అనేది ఇన్పుట్ అనమాట. కాంటాక్టర్ ఇన్పుట్ అనమాట. అంటే సప్లై అనేది ఈ కనెక్టర్ నుంచి దీనికి వచ్చేది ఇన్పుట్ సప్లై అనమాట. మనకి కాంటాక్టర్ లో ఇన్పుట్ అనమాట. మనకి ఇదిగోండి ఇన్పుట్ అనేది ఇటుకు వస్తుంది. అలాగే మనకి అవుట్పుట్ అనమాట. అవుట్పుట్ అనేది దీనికి వస్తుంది అనమాట. అవుట్పుట్ ఇటు సైడ్ అవుట్పుట్. ఈ అవుట్పుట్ దేనికి వెళ్తుంది అంటే మనకి దీనికి మన లోపల మన కనెక్టర్ ఇక్కడే ఉంటుంది కాబట్టి లోపల వైరింగ్ చెప్తున్నా ఫ్రెండ్స్. మనకి ఈ కనెక్టర్ నుంచి మనకి ఇక్కడ ఉన్న ఈ అవుట్డోర్ లో ఉన్న కాండక్టర్ అనేది మనకి దాని వైరింగ్ అనమాట. మీకు ఈజీగా ఉంటుందని ఇలా చెప్తున్నా. ఇప్పుడు ఇలా ఇదిగోండి ఇక్కడ ఉన్న 2 పోల్స్ ఈ 2 పోల్స్ ఇది 1 ఇది 2 అనమాట. అది 1 ఇది 2 అంటే ఈ 2 పోలు ఏంటంటే మనకి
ఈ కాండక్టర్ లో ఉన్న ఇది వర్క్ చేయడానికి కావాల్సిన కాయిల్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా కాయిల్. ఈ కాయిల్ అనేది మనకి ఇక్కడ నుంచి ఈ రకంగా అయితే మనకి ఈ కాయిల్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ కాయిల్ కి రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఈ కాయిల్ కి రెసిస్టెన్స్ అంటే దాని ద్వారానే ఈ కాయిల్ కి మనం సప్లై ఇచ్చినప్పుడు ఈ కాండక్టర్ అనేది వర్క్ అవడం జరుగుతుంది అనమాట. వర్క్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సప్లై అంటే ఇప్పుడు ఈ కాండక్టర్ రిలే మనకి ఏమి రిలే అనేది మనకు తెలియాలంటే ఇది మనకి ఏ వోల్టేజ్ మీద వర్క్ అవుతుంది అంటే మనకి దీంట్లో మనకైతే చాలా కాండక్టర్లు ఉంటాయి అనమాట. మనకి ఎక్కువగా 24 వోల్ట్స్ కాండక్టర్లు అలాగే మనకి 220 వోల్ట్స్ కాండక్టర్లు మనమైతే ఎక్కువగా వాడతాం. అంటే వీటిలో ఉండేది అవే అనమాట. 24 వోల్ట్స్ కాండక్టర్లు లేదా 220 వోల్ట్స్ కాండక్టర్లు ఉంటాయి. ఇవి కాకుండా 12 వోల్ట్స్ కాండక్టర్లు ఉంటాయి. అలాగే మనకి 48 వోల్ట్స్ కాండక్టర్లు కూడా ఉంటాయి. కానీ ఇవి మనం యూజ్ అనేది చేయమన్నమాట. ఎక్కువగా మనకి 24 వోల్ట్స్ అలాగే 220 వోల్ట్స్ కాండక్టర్లు మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. మనకైతే ఎక్కువగా ఇవే ఉంటాయి. ఇప్పుడు ఈ కాండక్టర్ మనం ఏది అనేది మనం అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూసుకున్న తర్వాత మనకి ఇది 220 వోల్ట్స్ కాండక్టరే అనుకోండి. 220 వోల్ట్స్ కాండక్టర్ ఊరినే మనం ఒక దాన్ని చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత మనం 24 వోల్ట్స్ కూడా చూడొచ్చు. ముందు ఒక 220 వోల్ట్స్ కాండక్టర్ చూద్దాం. మీకు అందరికి ఏసీ 220 వోల్ట్స్ తెలుసు కాబట్టి దాన్ని అయితే నేను చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో మనకి ఇలా పోల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ పోల్స్ లో మనం ఏది దేనికి ఇవ్వాలి, వైర్ అనేది ఏది దేనికి ఇవ్వాలి అనేది మనం అయితే చూడాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ మనకు దీంట్లో ఫేస్ అన్నమాట అంటే లైన్. ఇదిగోండి ఇక్కడ సప్లై వచ్చింది కదా. ఈ సప్లైని మనం తీసుకెళ్ళి మనం అయితే ఇదిగోండి ఇక్కడైతే ఇచ్చేసాం. ఫేస్ అనేది ఇక్కడ ఇచ్చేసాం. తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి మనకి న్యూట్రల్ సప్లై అనేది కూడా తీసుకొచ్చి మనం అయితే ఈ కాండక్టర్లోనే ఈ పాయింట్కి అయితే మనం ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలా ఏంటిది మామూలుగా మనం ఫేస్ ఇచ్చేసాం అలాగే న్యూట్రల్ కూడా ఇచ్చేసాం. ఇక్కడ వరకు అయిపోయింది. ఫేస్ న్యూట్రల్ ఇస్తాం. పోతే ఇక నెక్స్ట్ ఇక ఎర్త్ అనేది ఇక మనకైతే అవుట్డోర్కి వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. మనకి ఎర్త్ అనేది అవుట్డోర్కి అనేది వెళ్ళిపోతుంది జరుగుద్ది అనమాట. అవుట్డోర్కి ఎర్త్ అనేది అవుట్డోర్కి వెళ్ళిపోద్ది. మనం దీని గురించి మనం అయితే ఏమి పెద్దగా మనం ఆలోచించం. ఎందుకంటే అవుట్డోర్లో గ్రౌండ్కి అనేది వెళ్ళిపోద్ది కదా ఫ్రెండ్స్. అవుట్డోర్కి ఎర్త్ అనేది అవుట్డోర్లో గ్రౌండ్కి వెళ్ళిపోద్ది కాబట్టి మనం దీన్ని మనం పట్టించుకోం. ఇది గ్రౌండ్కి బాడీకి అనేది వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక మనకైతే ఉన్నదేంటి సిగ్నల్. ఈ సిగ్నల్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు కావాలి. ఇదిగోండి మనకైతే ఇక్కడ సిగ్నల్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్. అది ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే మనం ఒక చిన్న పని. ఇది 2 పోల్ కాండక్టర్ కాబట్టి సింగిల్ పోల్ కాండక్టర్ అనుకోండి. ఈ పోల్ ఒకటో పోలు ఇక్కడ ఉంటది అనమాట. ఒక్క పోలే ఉంటది, సెకండ్ పోల్ అనేది ఉండదు. అప్పుడు మనం డైరెక్ట్ గా సిగ్నల్ అనేది ఇక్కడ ఇచ్చేసేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒకటో పోల్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక చిన్న పని అనేది చేయాలన్నమాట. ఏం పని చేయాలి, దీంట్లో ముందు ఇక్కడ నుంచి న్యూట్రల్ అనేది ఈ పోల్ కి కామన్ చేసేయాలి ఫ్రెండ్స్. న్యూట్రల్ అనేది ఈ పోల్ కి కామన్ చేసేయాలి. ఇక్కడ అంటే న్యూట్రల్ లోపలికి వెళ్ళింది. ఈ పోల్ కూడా మనం న్యూట్రల్ అయితే పంపించేయడం చేయాలన్నమాట. న్యూట్రల్ అనేది ఇక్కడికి న్యూట్రల్ అనేది పంపించేయాలన్నమాట. న్యూట్రల్ ఇక్కడికేమో ఫేస్ వెళ్ళింది, ఇక్కడ న్యూట్రల్ వెళ్ళింది. ఈ న్యూట్రల్లో దీనికి కాయిల్లో 1 పోల్కి ఇచ్చేసాం. తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నదేంటి, ఇక్కడ 2 పోల్ అనేది ఉంది, సెకండ్ పోల్. దీనికి మనం అయితే ఏం చేయాలంటే దీనికి ఈ ఏదైతే మనకి ఇక్కడ సిగ్నల్ అని అనుకున్నాం కదా ఫ్రెండ్స్. సిగ్నల్ అని అనుకున్నాం కదా. ఇదిగోండి ఇది ఈ సిగ్నల్ అని అనుకున్న వైరుని మనమైతే ఇలా తీసుకొచ్చి సిగ్నల్ అనుకున్న వైర్ని మనకైతే ఇలా తీసుకొచ్చి మనం ఈ పోల్కి అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది ఈ పోల్కి మనమైతే ఈ సిగ్నల్ అని అనుకున్న వైరు ఇచ్చేసాం అనమాట. ఇక్కడ సిగ్నల్ అనేది ఇక్కడ ఇచ్చేసాం. సిగ్నల్ అనమాట. ఈ సిగ్నల్ ఇచ్చేస్తే ఈ సిగ్నల్ ఎప్పుడైతే మనకి ఇక్కడికి వచ్చిందో ఈ లోపల ఉన్న కాయిల్ ఆన్ అయ్యి ఈ ఫేస్ న్యూట్రల్ అనేది మనకైతే ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ లోపల ఈ కాయిల్ ఆన్ అయిపోయి మనకైతే ఇక్కడ ఫేస్ అంటే మనకి ఇదిగోండి ఇదైతే ఫేస్ కదా ఫ్రెండ్స్. మనకి ఇది ఫేస్ అనమాట. ఇది ఫేస్ అనమాట. ఇది ఈ ఫేస్ సప్లై అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. అలాగే మనకైతే నెక్స్ట్ న్యూట్రల్ అనమాట. న్యూట్రల్ అనేది ఇదిగోండి న్యూట్రల్ అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. న్యూట్రల్ ఫేస్ న్యూట్రల్ వచ్చి మనకి ఏమవుద్ది, అవుట్డోర్లోకి ఈ ఫేస్ న్యూట్రల్ మిగతాయి సేమ్ మనకి డొమెస్టిక్ లో ఎలా అయితే ఆన్ అవుతుందో ఫేస్ న్యూట్రల్ వచ్చి ఎత్త ఎలా గ్రౌండ్ వెళ్ళిపోయింది. కాండక్టర్ వైర్ రిలేకి ఒక పోల్కి వచ్చేసింది. మనకి ఇక్కడ ఫేస్ న్యూట్రల్లో ఎప్పుడైతే ఈ సిగ్నల్ మీదే వర్క్ అవుతుంది అనమాట. ఈ సిగ్నల్ వస్తేనే ఇక్కడ ఉన్న ఫేస్ న్యూట్రల్ ఇటు మనకైతే షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ రకంగా అయితే మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా
అంత క్రితం మన ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఏదైనా ఈ కాంట్రాక్టర్స్ గురించి ఏదన్నా మీరు వర్క్ చేసేటప్పుడు డౌట్స్ వచ్చినప్పుడు మీరైతే ఇది చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఏదన్నా డౌట్ ఉంటే మీరు మీ గ్రూప్లో అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ గ్రూప్లో నేను కూడా ఉంటాను కాబట్టి మీకు ఖాళీ టైంలో మీకైతే ఏదో ఒకటి హెల్ప్ అనేది ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.